పద్మావతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక సోదమ్మ వచ్చి, ఏంటే తల్లి నీ భర్త నీ చెయ్యి దాటిపోతున్నాడే తల్లి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న పద్మావతి అయితే, ఏంటి సోదమ్మ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అని అడుగుతూ ఉంటుంది. అవునే తల్లి, నీ భర్త విదేశాలు పోవాలనుకుంటున్నాడు కదా, నువ్వు కానీ ఇప్పుడు నీ భర్తను నువ్వు వదులుకుంటే జీవితాంతం నువ్వు ఒంటరిగానే బ్రతకాల్సిందే. నీ భర్త మళ్ళీ తిరిగి రాడే తల్లి అని చెప్పి అంటుంది. అది విన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ భర్త వెళ్లకుండా నీ ప్రేమ ఒక్కటే ఆపగలదే తల్లి, నీ ప్రేమతో నువ్వు నీ భర్త విదేశాలకు పోకుండా ఆపు తల్లి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పద్మావతి ఆ మాటలు విని విక్కీ దగ్గరకు వెళ్ళి, మీరు నా మీద కోపంతోనే కదా ఇక్కడి నుండి వెళ్ళిపోతానన్నారు, సరే మీరెందుకు వెళ్ళిపోవడం, నేనే వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి పద్మావతి అంటుంది. ఆ మాటలు విన్న విక్రమాదిత్య అయితే అలా పద్మావతి వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. ఇక పద్మావతి విక్కీతో అన్నట్టుగానే అక్కడి నుండి విక్కీని వదిలి వెళ్ళిపోతుందా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.